చర్చ్గా ఉన్నామనండి. చర్చ్ అంటే ఎవరు? ఎవరు చర్చ్ అంటే? చర్చ్ అంటే ఎవరండి? సంఘం. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. చర్చ్ అంటే ఎవరు? సంఘం. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని బట్టి ఇంకా భూమి మీద జీవిస్తున్నారు. ఎంతమంది నమ్ముతారు? సాక్షాత్తు దేవాది దేవుడు సంఘాన్ని బట్టి ఈ భూమి మీద బతుకుతున్నారు. మీకు అందరికి అర్థమవుతుందా? కాబట్టి చర్చ్ అనేది, అంటే సంఘం అనేది ఒక వీక్ కాదు. ఏం కాదండి? వీక్ కాదు. సంఘం అనేది ఒక వీక్ ప్లేస్ కాదు. అలాంటిది కాదు అసలు. చర్చ్ అనేది వేరు. ఎంత వేరు అని అంటే, ఎఫెసీ 3:21 చూడండి. 3:20 నుంచి రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అందరూ చూడాలా? అందరూ తీయాలండి బైబిల్. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చాలు. చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరాలు సదాకాలం మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా, సంఘం ద్వారానే దేవుడికి ఏం రావాలి? లేకపోతే వేరే ఆప్షన్ ఉందా? మీరు బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి. సర్వ సృష్టిని చూసినప్పుడు ఆయన కార్యాలు మనకి తెలియజేస్తుంది, అలాగే ఆయన మహిమను వివరిస్తుంది. అది అక్కడితో అయిపోయింది. ఈవెన్ అన్య జనాంగం కూడా దేవాది దేవుడు చేసిన సృష్టిలోంచి ఏం పొందుతున్నారు? బెనిఫిట్ పొందుతున్నారా లేదా? ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వ్యక్తి మీద ఎండ వస్తుందంటే, వర్షం వస్తుందంటే, ఆల పంటలే పండుతాయంటే అది ఎలా ఉండేది? ఏమండి, 5,000 500 2,000 ఇస్తే ఓటేస్తున్నారా లేదా? వేస్తున్నారా లేదా? అసలు పగలు అవ్వదు, సూర్యుడు వాళ్ళ మీద ప్రకాశిస్తాడంటే మారిపోరు? మారతారా? మారరా? కానీ దేవుడు అది ఎలా చేశాడంటే ప్రజలందరికీ సమన్వయంగానే చేశాడు. కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఏం తెలుస్తుంది? ఆయన కార్యాలను మహిమలు తెలుస్తున్నాయి, అందరూ అనుభవిస్తున్నారు వాటిని. కానీ కేవలం ఒక్క సంఘం ద్వారా మాత్రమే దేవుడికి అత్యధిక మహిమ రావాల్సినటువంటి ఒకటి ఉంది. అది ఓన్లీ సంఘం ద్వారానే సాధ్యమవుతుంది. దేని ద్వారా? చర్చ్ ద్వారానే, సంఘం ద్వారానే. ఆ మహిమ ఒకసారి కాదు, తరతరాలు. అయితే కానీ చాలామందికి చర్చ్ అనేది ఏం ప్లేస్ అయిపోయిందంటే ఒక ట్రెడిషనల్ ప్లేస్ అయిపోయింది. ఏమైపోయింది? ఆచార సంబంధమైనటువంటి, లేదా ఖచ్చితంగా వెళ్ళాలి అపోహ, సరైన అవగాహన. మీకు తెలుసా, చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి.
ప్రయాసపడి భారము మోసుకుంటున్న ఆ, సమస్త జనులారా ఉమ్. నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఉమ్, సమస్త జనులారా ఉమ్. నా యొద్దకు రండి. దాని నేను- అర్థం ఏంటి అసలు? దాని అర్థం ఏంటండి? అసలు ఏ భారం? ఏ భారం? మీకు ఏ భారం ఉంది? నా యొద్దకు రండి, నేను మీకు. శాంతిని కలుగజేసేదను. ఇది మనం చాలాసార్లు, ఈ వర్డ్ మనకు అందరికి తెలిసిందే కదా, చర్చ్ గోడల మీద కూడా రాస్తారు. అసలు మెసేజ్ ట్రాన్స్లేషన్ బైబిల్ ఏముందంటే దాని అర్థం, ఆర్ యు టైర్డ్, వర్న్ అవుట్, బర్న్డ్ అవుట్ ఆన్ రిలీజియన్. నువ్వు మతంలో కాలిపోయావా? గెట్ అవే విత్ మీ అండ్ యూ విల్ రికవర్ యువర్ లైఫ్. ఇంకే మాట ఏముంది తెలుసా? ఐ విల్ షో యూ హౌ టు టేక్ ఏ రియల్ రెస్ట్. ఆయన ఏం చెప్పాడంటే అక్కడ మాట, మెసేజ్ ట్రాన్స్లేషన్లో, నువ్వు చాలా విసిగిపోయావా, మతంలో కాలిపోయావా, ఒక్కసారి నాతో ప్రయాణం చేయి, నా దగ్గరికి వచ్చేసి నాతో పాటు సపరేట్ అవ్వు. ఏమవ్వాలి? నాతో పాటు సపరేట్ అవ్వు, నేను నీకు చూపిస్తాను నిజమైన విశ్రాంతి అంటే ఏంటో. అది ఆ మాటకు అర్థం. తెలుగులో ట్రాన్స్లేషన్ అలా పడింది అంతే, కానీ అస్సలు అర్థం అది. మెసేజ్ ట్రాన్స్లేషన్లో పడిన అర్థం అది ఏమనంటే, మతంలో కూడా చాలా మంది కాలిపోతున్నారు. ఏమవుతున్నారు? వాళ్ళకి రెస్ట్ లేదు. ఏ మతం అయితే ఏంటి, అది వేరే ఏ మతాలు, నువ్వు గుడికి వెళ్ళు, మస్జిద్కి వెళ్ళు, లేకపోతే మతంలో వచ్చి చర్చ్ కూడా రా. ఎందులో వచ్చి? మతంలో చర్చ్ కూడా రా. ఏం ఉపయోగం లేదు దానివల్ల. ఏం లేదు, ఉపయోగం లేదు. అందుకే చెప్తున్నాను, ఎఫెసీ 3:20 చెప్తుంది, సంఘం అనేది మతానికి సంబంధించినటువంటి ఒక కట్టడం కాదు, దేవుని మహిమని ప్రకటించడానికి ఉన్నటువంటిది. ఎందుకు ఈ సంఘాన్నే వాడుకొని నీవు నేను కొలుస్తున్నటువంటి నిజమైన దేవుడు మహిమను పొందాలి. ఒక రకంగా చెప్పాలంటే నీ సక్సెస్ లేదా నీ విజయం నీకంటే మించి ఆయన ఎక్కువ ఆత్రుత పడుతున్నాడు. నీకంటే మించి. ఎవరికంటే మించి? ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నాడో ఆ వ్యక్తి కంటే మించి ఆయనే ఎక్కువ ఇష్టపడుతున్నాడు, ఆయనే ఎక్కువ ఆత్రుత పడుతున్నాడు. మరి అలాంటప్పుడు అయ్యగారు ఎందుకు సంవత్సరాల తరబడి ఇలాగ ప్రయాణాలు చేయాలా? కారణం ఏంటి చెప్పినా, నువ్వు మతంలో ఆగిపోయావు, మతంలో కాలిపోతున్నావు నువ్వు. ఎక్కడ? మతం. ఆయన సింపుల్గా చెప్పాడు, నాతో పాటు నువ్వు వేరవ్వు, నేను నీకు చూపిస్తా నిజమైన విశ్రాంతి అంటే ఏంటో అన్నాడు ఆయన. ఏమంటున్నాడు? నేను నీకు చూపిస్తా నిజమైన విశ్రాంతి అంటే ఏంటో. అంటే మతంలో రెస్ట్ లేదు. ఏం లేదు? రెస్ట్ లేదు. ఇంకా కొంతమంది, మీకు ఈరోజు నేను చాలా కొన్ని విషయాలు తెలియజేస్తాను. మీ మైండ్ సెట్ మారిపోవాలి. ఈరోజు నేను మాట్లాడి తెలియజేసే విషయాలతో మీ ఆలోచన విధానం మారిపోవాలి. ఇంకా కొంతమంది ఆలోచిస్తారు, రోధిస్తేనే కానీ దేవుడు ఏ పని చేయడు. దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి యాకోబు గారు పోరాడినట్టుగా, మీరు ఎంతమంది నమ్ముతున్నారు యాకోబు గారు పోరాడారని? వాక్యంలో ఉంది లేదా? నమ్ముతున్నారా మీరు? ఆయన ఏ విధంగా పోరాడారు? చాలామంది వాళ్ళ ఫీలింగ్ ఏంటంటేనండి, దేవునితో అతను ఏమయ్యాడు? అసలు చేయగలరా? అలాగా చేయగలరా? చాలా దినాల నుంచి మనం వింటున్నాం కదా అలాగా. యాకోబు గారు దేవునితో పోరాడాడు, ఆయన పెనుగులాడాడు. ఏమయ్యాడు? అలా అయ్యాడంటే ఖచ్చితంగా ఆయన ఏం చేశాడు? పోరాడాడు. తెల్లవారు టైంకి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి.
అతడు దూతతో పోరాడి చేయముందెను ఆ, అతడు కన్నీరు విడిచి అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. మీకు అర్థమైందా? అతని పోరాటం ఏంటి? దేవుడితో యుద్ధం చేయడం కాదు. ఏం చేశాడు? కన్నీరు విడిచి బతిమలాడు. మీకు అర్థమైందా మెసేజ్? అది అక్కడ పూర్తిగా చదువమా వచ్చును. అతడు దూతతో పోరాడి ఆ, జయముందెను ఆ, అతడు కన్నీరు విడిచి ఆ, అతని బతిమాలెను. ఆ, బేతేలులో ఆ, ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఆ, అక్కడ ఆయన ఆ. మనతో మాట్లాడెను. అంటే దాని అర్థం ఏంటి చెప్పునా? ఆయన రెస్లింగ్ చేయలే, పోరాటం చేయలే, యుద్ధం చేయలే. ఆయన ఆ రాత్రంతా దేవుని బతిమాలాడు. ఏమయ్యాడు? దేవాది దేవునితో శారీరకంగా యుద్ధం చేయడానికి యాకోబు ఏపాటి వాడు, అవతల పక్క ఏసావుకే భయపడుతుంటే. మీకు అర్థమైందని చెప్పింది. ఎదురుగా వస్తున్న ఏసావు లేపేస్తాడేమో అని భయపడుతున్నాడు యాకోబు. అలాంటి దేవుడితో సమవుజ్జి చేయగలడా? చేయగలడా? చేయగలడండి. మీకు తెలుసా యాకోబు గారు ప్రయాణంలో ఏసావు గారు ఎదురొస్తున్నాడా లేదా? వచ్చి ఏం చేస్తున్నాడు? యాకోబు గారు ఎందుకు భయపడుతున్నాడు? ఏసావు నన్ను చంపేస్తాడేమో అని భయపడుతున్నాడు. అలాంటిది మరి దేవుడితో యుద్ధం ఎలా చేస్తాడు? ఎదురుగా వచ్చి ఏసావుకి కాకుండా దేవుడితో ఎలా చేస్తాడు శారీరకంగా పోరాటం? ఆయన పోరాటం శారీరకంగా లేదు. రాత్రంతా అలాగ నిలవబడి, అంటే అలాగ మోకాళ్ళ మీద ఉండి దేవుడిని బతిమలాడాడు ఆయన. కానీ ఆయనకి ఎన్కౌంటర్ అయింది. అలాగే పెనుగులాడి తెల్లారేపాటికి ఆశీర్వాదపు విజయాన్ని సంపాదించాడు. మరి చర్చ్ కూడా ఇలా చేయాల్సిందేనా? దేని బిడ్డలారా, మీకు తెలుసా సంఘం ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఏం రావాలి? అయితే మహిమ రావాలంటే ఆయన కార్యాలు, అంటే ఆయన విషయాలు మన జీవితాల్లో జరగాలి. ఒకసారి ఆలోచించండి. మనం కూడా అలా ప్రార్థించాల్సిందే. రాత్రంతా ప్రార్థించడం మంచిదా కాదా? దేనికోసం? ఇప్పుడు మనం దేవునితో పోరాటం చేయాల్సిన అవసరం ఉందా అంటున్నాను నేను. ఇంకా కొన్ని ముందుకెళ్తే కొన్ని విషయాలు వివరిస్తాను, మీరు ఆలోచించండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చూడండి. దాసి వలన అందరూ తీయాలి, మీరు ప్రతి వచనం క్లియర్గా చూడాలి. నేను ఏం చెప్తున్నాను మీకు తెలియాలి. చదవమ్మా. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు. దాసి వల్ల ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని. ఇద్దరు కుమారులు అబ్రహాంకు వచ్చారు. ఒకరు దాసి వల్ల, స్వతంత్రురాలు వలన. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. ఎలా పుట్టాను? శరీర ప్రకారం. ఎలా పుట్టాడు? శరీర ప్రకారంగా. శారీరకంగా భక్తి ద్వారా దేవుని యొక్క ప్రసన్నత విషయంలో మనం అనుభవించలేం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక చోట అన్నాడు, మీరు ఆ కొండకొచ్చి ఆరాధిస్తున్నారే. ఎవరితో అన్నాడు ఆ మాట? సమరయ స్త్రీతో. మీరు ఆ కొండకొచ్చి ఆరాధిస్తున్నారు కదా, ఒక కాలం వస్తుంది మీరు ఆ యెరూషలేము అనే కొండలో ఆరాధించరు. మీరు ఎలా ఆరాధిస్తారు? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఎలాగో ఆ కొండకొచ్చి రారు. ఇప్పుడు చర్చ్ కూడా ఒక కొండ, ఈ బిల్డింగ్ ఒక కొండ. చెప్పండి.
ఇక్కడికి వచ్చేది కొండ కాదు. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా రావాలి. ఎక్కడికి? యెరూషలేం కనండి. సంవత్సరానికి ఒక్కసారైనా రాకపోతే ఏమైనట్టు? వాళ్ళు ఆజ్ఞను మిస్ అయినట్టే, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక మిస్ అయినట్టే, చేయాల్సిన విధానాలు బలి అర్పణలు చేయనట్టే. ఏమండి? చదవమ్మా. స్వతంత్రాల వలన పుట్టినవాడు ఆ, వాగ్దానమును బట్టి పుట్టెను. స్వతంత్రురాలుగా పుట్టినవాడు. వాగ్దానమును బట్టి పుట్టెను. మనం ఎలా పుట్టాం? మనం ఎలా పుట్టాం? మీకు తెలుసు, మనం దేవుని వాక్యం వల్ల పుట్టాం. అంటే మన వాగ్దానాలకు ఎలా ఉన్నాం? అయితే ఇంకేం చేయాల్సిన అవసరం లేదా అయ్యగారు అనే దాంట్లో కూడా కొంతమంది వస్తారు. అది కూడా మీకు చెప్తాను. ర్యాప్చర్ చాలా దగ్గరగా ఉంది. సంఘం ఎత్తబడడం చాలా దగ్గరగా ఉంది. దానికి ఎలా ఎలా జీవించాలి ఏంటని చెప్తానా? చదువు. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఈ ఉన్నవి. సంగతులు ఏమయ్యాయి? అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ రోజు నేను చెప్పే విషయాలు కనీసం అప్పుడప్పుడన్నా బైబిల్ తీయాలి. దుమ్ములో పెట్టిన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏం అర్థం కాదు? పెట్టి ఎప్పుడో దులుపుతారు కదా, వారానికి ఒకసారి వచ్చినాక ఇలాగ. వాళ్ళకి ఏం అర్థం కాదు. అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంటుంది వాళ్ళకి. ఏం తెలియదు వాళ్ళకి. కనీసం కొంచెం అన్న వాక్యం మీద అవగాహన, జ్ఞానం ఉండాలి నేను చెప్పే విషయాలకి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఈ స్త్రీలు ఎన్ని నిబంధనలు? 2 నిబంధనలై ఉన్నారు. చాలా మంది ప్రాబ్లం ఏం చెప్పనా? ఇప్పటికీ పాత నిబంధనలు ఉండటం. ఎక్కడ ఉండడం? పాత నిబంధన. పాత నిబంధన ఎవరి కోసం? కొత్త నిబంధన ఎవరి కోసం? ఎవరి కోసం? నీతో ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యిందా దేవుడికి? దేవుడికి నీతో ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యిందా? మీరు అన్నది మీకు అర్థమైందా? దేవుడితో మీకు ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యిందా? ఎలా అయింది? ఎక్కడ అయింది? అసలు అవ్వలేదు. ఇజ్రాయేలీలతో అయ్యింది. ఫస్ట్ అగ్రిమెంట్ కొట్టేసి సెకండ్ అగ్రిమెంట్ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలండి? వాళ్ళకి ఇవ్వాలి. మధ్యలో వచ్చాం మనం సడన్గా. ఎప్పుడు వచ్చాం? ఒకసారి చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 16-17. మీరు అందరూ చూడాలి. 2 కొరింథీ. నేను ఈరోజు చెప్పే విషయాలు మీకు మీ ఆలోచన విధానం మారిపోలా. కావున ఇక మీదట నీవు శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. చెప్పండి పక్కన వాళ్ళకి, నిన్ను శరీరీతిగా మేము ఎరగట్లేదనండి. శరీరీతిగా ఎరిగారు అనుకోండి, నాళ్ళ మీద ఇళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం సరిపోద్ది. లేకపోతే సోషల్ స్టాటస్ చూడడం సరిపోద్ది. సోషల్ స్టాటస్ అంటే తెలుసా? మంచి బట్టలు వేసుకొచ్చారు, లేదా మంచి ఇల్లు ఉందా, లేదా మంచి కారు ఉందా, లేదా, ఇవి చూడడం సరిపోద్ది. దేని ప్రకారం చూస్తే? శరీర ప్రకారం చూస్తే. దానివల్ల ఏం ఉపయోగం లేదు. చెప్పండి, ఏం ఉపయోగం లేదనండి. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఈవెన్ దైవజనుడిగా నాతో కూడా శరీరరీతిగా దగ్గర అవ్వకూడదు. శరీరరీతిగా ఎంత దూరంగా ఉన్నంత మంచిది నాకు. ఆత్మలు ఎంత దగ్గర ఉంటే మీకు అంత మంచిది. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట మేము యేసుక్రీస్తు ప్రభుతో కలిసే తిరిగాం. ఒకప్పుడు ఆయన ఏం తింటారో మాకు తెలుసు, ఎక్కడ ఉండేవాడు మాకు తెలుసు, ఎలా ఉండేవాడు మాకు తెలుసు. అయినా ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. మేము అలా ఎరగాం. కాగా ఎందుకు? ఎవడైనను ఎందుకు ఎరగాం? యేసు ప్రభు కూడా మళ్ళా కామన్ మంచిగా మనం తినేదే తింటున్నాడు, పడుకుంటున్నాడు ఆ టైంకి. కాదు, కామన్ కాదు ఆయన. ఆయన కామన్ కాదు. ఒకప్పుడు మేము ఆయన శరీరీతిగా ఎరిగాం, కానీ ఆయన శరీరీతిగా తిరిగి అన్నీ చేశాడు, కానీ మాతో పాటు తిరిగాడు, కానీ ఇప్పుడు ఆయన కాదలాగా.
ఆయనే దేవాది దేవుడని మేము ఇప్పుడు ఎరిగామంటున్నాడండి. ఏమని? నిన్న ఎవరో పిచ్చి ప్రశ్న ఒకటి అడిగితే నేను నాకు అంటే వాట్సాప్లో పంపిస్తారు. నేను చూడలే, ఎప్పుడో పంపారు, నిన్న చూశాను నేను అది మెసెంజర్లో. అక్కడ వేస్తున్న పిచ్చి ప్రశ్న ఏం చెప్పనా, యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితమేగా వచ్చాడు, మరి యేసుప్రభు వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ ఎవరు నమ్ముకున్నారు అని అడిగాడు. నాకు అక్కడ పెద్ద ఎర్రి పుష్పంలా కనిపించాడు నాకు. ఎందుకు చెప్పనా, అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభు ముందు వంశావళంతా కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు. ఎలాగూ? ఆయన శరీరాన్ని ధరించినప్పుడు కదా, శరీరాన్ని ధరించక ముందు ఆయన దేవాది దేవుడే. అందులో పెద్ద లాజిక్ క్వశ్చన్ ఏం లేదు, తీసి పెడుతున్నారు అలా కావాలని. వాక్య జ్ఞానం లేనివాడికి నీళ్లు నమలాల. సరిగా లేఖనాన్ని ఎరిగిన వాడు లేఖనంలో శక్తిని ఎరిగి జవాబిస్తాడు. ఎవరు నమ్మారు యేసుప్రభుని 2000 సంవత్సరాల క్రితం? అంటే ముందున్న వాళ్ళందరూ పాపులేనా? అసలు యేసుప్రభులు అమ్మమ్మలు నరకానికి పోయారా అంటే పోరు నాయన, పోరని కూడా వాక్యం చెప్పింది. ఆయన ఎప్పుడైతే సిలువ వేయబడి వీళ్ళందరూ లేచి పరిగెత్తారు, సమాధులు తెరవబడిన వాక్యం చెప్పింది, క్లియర్గా రాయబడి ఉంది అక్కడ. వాళ్ళు ఎలా లెగుస్తారు? ఇప్పుడు ఆయన సిలువ మరణం చెందిన తర్వాత ఉన్న వ్యక్తులందరూ కూడా లెగుస్తారు నెక్స్ట్. అది చాలా దగ్గరలోనే ఉంది. కాబట్టి చర్చ్ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, సంఘం అనేది దేవుని మహిమ కోసం ఉంది, దేవుని మహిమ కోసం. ఒకప్పుడు మేము ఎరిగాం యేసుక్రీస్తు ప్రభుని శరీరరీతిగా, కానీ ఇప్పుడు మేము ఎరగట్లే. కాగా చదువమ్మా, ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. వాడేంటి? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటి? పాత బిల్డింగ్కి పెయింట్లు వేసింది కాదు నూతన సృష్టి అంటే. కొత్తగా కట్టడం. ఏం చేయడం? పాత బిల్డింగ్ పెయింట్లు అనుకుంటున్నారా? అందుకే కొంతమందిని సాక్ష్యాలు చెప్పమంటే ఏం చెప్తారు తెలుసా? మేము ఒకప్పుడు ఎంత తాగేవాళ్ళం అండి, ఒకప్పుడు అంత తాగేవాళ్ళం, రోడ్డు మీద పడుకునే వాళ్ళం, ఇంత చేసాం, అలా చేసాం. ఇవే పెద్ద సాక్ష్యాలు వాళ్ళకి. ఏంటి? ఇవే పెద్ద సాక్ష్యాలు. కానీ అసలైన సాక్ష్యం ఏంటి చెప్పనా? నా ఈ పాత గతించి ఇప్పుడు నేను నూతన సృష్టిగా ఉన్నాను. నా గతం లేదు, ఇప్పుడు నా భవిష్యత్తు తప్ప. గతమే లేదు నీకు, ఉన్నదల్లా భవిష్యత్తే. నీ పాస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పనా? దేవుని మహిమతో స్టార్ట్ అయింది. ఎందుకు? నీకు అర్థం కాలేదు, నేను చెప్పింది మీకు అర్థమైందా? అందుకే సాక్ష్యాలు అలా చెప్పలేవు. అందుకే బయటికి వెళ్ళి పాస్టర్ గారు ఒకప్పుడు ఏం చేశాడు ఏం చెప్పరు ఏంటండి? ఏం చేశాడు నీకెందుకు? ఆడు చచ్చిపోతే ఇప్పుడు వేరు కదా. మీకు అర్థమైందని అనేది. ఒకప్పుడు మీరేమయ్యారు, కానీ ఇప్పుడు మీరేమయ్యారు? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటి? పాత దానికి పెయింట్లు వేయడమా? నీకు ఫ్లెష్ కనబడుతుంది బయటికి, కానీ నువ్వు లోపల నూతనం. నీ ఆత్మ పూర్తిగా నూతన సృష్టి. అంటే నీ ఆత్మ పొల్యూట్ లేదు ఇప్పుడు. అంటే నీ గతం సాక్ష్యం ఏది లేదు, అదంతా పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు ఏమైంది అయ్యగారు నేను అంటావా? నువ్వు దేవుని మహిమ కోసమే పుట్టావు. నువ్వు పుట్టడమే అలాగే పుట్టావు, నూతన సృష్టిగా వచ్చావు. అందుకని అన్నాడు పాతవి గతించెను. అక్కడ ఏముంది తర్వాత? పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. ఏమైనాయి? సమస్తం ఏమయ్యాయి? దేవుని వలనైనవి. ఒక నిమిషం, కొత్తవయ్యానండి. పాతవి ఏమయ్యాయి? నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు వాటిని? ఒకప్పుడు నేను అలా చేశాను కాబట్టి ఈరోజు నాకు ఇలా జరిగింది. అది నీ అపోహ. ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టిగా మారావో అది ఏది నీ మీద పనిచేయడానికి లేదు. అడ్రస్ లేదు కదా. ఏం లేదు? నీ అడ్రస్ ఇప్పుడు ఏంటి? నూతన సృష్టి. ఇంకా అది ఎలా పనిచేస్తుంది నీ మీద? నువ్వు నమ్ముతున్నావు కాబట్టి పనిచేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఒకప్పుడు అలా జరిగింది కాబట్టి అది నా మీద ఏలుబడి చేస్తుంది అంటారా? నువ్వు భయపడుతున్నావు కాబట్టి పనిచేస్తుంది. అపవాదికి ఏంటి చెప్పినా భయం ఆహారం అనండి. ఒక వ్యక్తి భయమే వాడికి ఆహారం. కాబట్టి నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు.
నూతన సృష్టిగా ఉన్న వారందరూ కలుసుకునే స్థలమే చర్చ్. ఇది అసెంబ్లీ. అసెంబ్లీ అంటే తెలుసా మీకు? ఏది? అక్కడ కలుస్తున్నారే, అది కాదు అసెంబ్లీ, ఇది అసెంబ్లీ. మీకు తెలియట్లేని అన్నది. ఇంగ్లీష్లో అలాగే ఉంటుంది వర్డ్ అసెంబ్లీ. ఏంటి ఇది? అసెంబుల్ అంటే తెలుసా? అసెంబుల్ అంటే ఏంటి? అన్నీ కలిపి మీ ఒకటి తయారు చేయడం. అన్ని పార్ట్స్ కలిపి ఏం చేయాలా? ఒక వస్తువుని తయారు చేయాలి. అందుకే అసెంబ్లీ చేయండి అంటారు ఇంగ్లీష్లో. మనందరం క్రీస్తు అవయవాలుగా ఉండి క్రీస్తుని తయారు చేస్తున్నాము. ఎందుకు ఇది అసెంబ్లీ? అసెంబ్లీ అవుతున్నాం మనం. మీకు అర్థమైందని చెప్పింది. దేని బిడ్డల జ్ఞాపకం పెట్టుకోండి, మీరు నూతన సృష్టిగా ఉన్నారు. కొంతమందికి అయ్యా ఆ సాక్ష్యాలు ఎందుకు అవి? నువ్వు నూతన సృష్టి అవడమే పెద్ద సాక్ష్యం. అంతకంటే మించిన సాక్ష్యం ఎక్కడుంది ఇప్పుడు? అది చెప్పు జనాలకి. ఒకప్పుడు ఏమయ్యావు కాదు, ఇప్పుడు ఏమయ్యావో చెప్పు నువ్వు. ఒకప్పుడు సంగతి ఎందుకు? ఇప్పుడు నువ్వు దేవుని మహిమ కోసం నూతన సృష్టిగా పుట్టావు. కాగా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. ఎవరు? ఈ నూతన సృష్టి కలుస్తుంది. నూతన సృష్టిగా అవనవాడు వస్తున్నాడు మందిరానికి. ఆ వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తున్నాం మనం. న్యూ క్రియేషన్గా చేస్తున్నాం. మరి చర్చ్ మతంతో కూడిన ప్లేస్ కాదు. ఏ ప్లేస్ కాదు? మత్తయి సువార్త 11:20 చదివించాను నేను. వేరేది గుర్తుపెట్టుకోండి. ప్రయాసపడి భారం మోసుకున్న, అసలు అక్కడ ఉన్న జనం మోస్తున్న భారం ఏంటి చెప్పనా? మతం. ఏంటి ఆ భారం? మతం అనండి. మతం. అదే పెద్ద భారం జనాలకి. అప్పులు పెద్ద భారం కాదు, అనారోగ్యం పెద్ద భారం కాదు, అవమానం పెద్ద భారం కాదు. అసలు భారం ఏంటి? మతం అనండి. ఒక్కసారి నువ్వు ఆయనతో పాటు సపరేట్ అవుతారెవరా? మీరెవరు? నూతన సృష్టి అనండి. నూతన సృష్టి అయిన వాడు ఏమవ్వాలి? ఒకసారి ఆయనతో ఏమవ్వాలండి? సపరేట్ అవ్వాలి. ఎవరితోటి? సృష్టి చేసిన వాడు, సృష్టికర్తతో అవ్వాలి. సృష్టికర్తతో సపరేట్ అవ్వాలి. అయితే ఆడన్నాడు అప్పుడు, ఎప్పుడైతే మీరు సృష్టికర్తతో నాతో మీరు సపరేట్ అవుతారో మీకు చూపిస్తాను నిజమైన విశ్రాంతి అంటే ఏంటో అన్నాడు. ఐ విల్ షో యూ. నేను చూపిస్తాను మీకు ఆ రెస్ట్ అంటే ఏంటో, ఆ విశ్రాంతి అంటే ఏంటో మీకు చూపిస్తా. కానీ చాలామంది చూస్తున్నారా, గోళ్ళ మీద రాసుకుంటారు. ఇంట్లో ఏం చేస్తారు? అక్కడ రాస్తారు, కానీ వాళ్ళకి ఏ భారం పోదు. వాళ్ళ ఇంట్లో అన్ని భారాలే. పాస్టర్ గారు వెళ్తే చిట్టబొద్దులన్నీ తీస్తారు. కొన్ని ఇళ్ళకి వెళ్ళి చూస్తే నాకు అనిపిస్తుంది, ఇది సమస్యలు పుట్ట, ఇది చీమల పుట్ట అంటారు చూసారా? అంటే అన్ని డైమెన్షన్స్ వాళ్ళ జీవితంలో కనిపిస్తాయి నాకు. పైపెచ్చి మళ్ళీ దేవుని బిడ్డలాగా ఉంటారు, కనబడతారు. కారణం ఏం చెప్పినా, మొన్న ఒకళ్ళ ఇంటికి పోతే కాలు కడుక్కొని రండి అంటున్నా. అసలు మామూలుగానే కడగను నేను. సమాధికి ఇస్తే అసలు కడగనమ్మని చెప్పి వెళ్ళిపోయాను. మీకు అర్థమైందా? కడుక్కుంటాను ఎప్పుడు? బయట దుమ్ము అంటితే కడుక్కొని వెళ్ళాలి. కానీ ఆమె భయం ఏంటి చెప్పనా? ఈయన ఏదో పట్టుకొస్తాడు, అది మా ఇంట్లో ఉంటుంది. మరి నన్నెందుకు పిలిపించుకున్నాను? పట్టుకొచ్చేవాడిని అయితే నేను దేవుని ఆత్మను పట్టుకొచ్చేవాడినా, దురాత్మను పట్టుకొచ్చేవాడినా? మరి దురాత్మను పట్టుకొచ్చేవాడిని ఫీలింగ్ అయితే నన్నెందుకు పిలిపించుకున్నావు? ఇంటికి నష్టం తప్ప ఉపయోగం లేదుగా. మీకు అర్థమైందని చెప్పింది. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి చెప్పనా? భయం. వాళ్ళకి ఏంటి? భయం. నీళ్ళు ఫైర్ ఉంటే ఏది వచ్చినా దాన్ని వెళ్ళిపోవాల్సిందే. ఈవెన్ అన్నిటి వచ్చి అక్కడ అడుగుపెట్టినది వెళ్ళిపోవాల్సిందే. మొన్న వాళ్ళు వచ్చారండి, వాళ్ళు రావడం వల్ల మొన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు రావడం వల్ల మాకేదో అయ్యింది అంటారు. వాళ్ళు రావడం వల్ల వీళ్ళకి ఏదో అవడం ఎందుకు? నువ్వు ఉండడం వల్ల వాళ్ళకి ఏదో అవ్వాలి. కానీ
కారణం ఇంకా పాతవి ఏమవ్వలే, గతించలే. ఇదే గలతీ 4:22 నుంచి సార్, ఇదే గలతీలు కింద దాని పైన చెప్తాడు ఆయన, ఆ పాతవి ఏముందో పులిపిండంతా ఉంటుంది దానిలో. ఏముంటుంది? 22 కిందకి చదువుకుంటురా అమ్మ. ఈ సంగతులు ఆ, అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ సంగతులు ఏమయ్యాయి? అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఆ, ఈ స్త్రీలు ఆ, 2 నిబంధనలు ఉన్నారు. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును. ఏంటండి దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును. దాస్యం అంటే తెలుసా మీకు? ఎప్పుడు లోబడి బతికే. ఏమవుతుంది లోబడు. అంటే ఎప్పుడు ఇంకా బానిస బతికే కదా, అందుకే కంటది. మతము అదే చేస్తుంది. ఏం చేస్తుంది మతం? మీకు పోయిన వారం చెప్పా, మీరు ఎక్కడికైనా వెళ్తే అక్కడ నైష్గా మేము క్రిస్టియన్ అనొద్దు, పవర్గా దేవుని కుమారులు అనాలి. నైస్గా పోయి మేము క్రిస్టియన్, వాళ్ళు ఇంకా నైస్గా, వాళ్ళ ఊహలు ఏంటి, ఈయనెవరు మంచి వేరే కాస్ట్ వాళ్ళ ఉన్నాడు అనుకుంటారు వాళ్ళు. కాదు, మనకి క్యాస్ట్ లేదు, మతం లేదు. యేసు ప్రభుకి మతం లేదు, కులం లేదు. ఆయన ఈ రెండు చేయలేదు. ఆయన మనిషిని మాత్రమే చేశాడు, ఆయన సారూప్యంలో. మీకు అర్థమైందని చెప్పింది. చదవమ్మా. ఇది హాగరు. ఇది హాగరు. ఎవరు దాస్యంగా హాగరు తెలుసా మీకు? ఎవరు దాస్యంగా తీసుకుని హాగరు? ఆమె చేసిందే రాంగ్. ఇది హాగరు. దాస్యపు పిల్లల్ని తయారు చేస్తుంది హాగరు. ఈ మతం తయారు చేస్తుంది హాగరు. అందుకే మీరు చూస్తే అక్కడి నుంచి వచ్చే విధానంలో ఎక్కువ శారీరకంగా భక్తి ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇస్సాకు చూడండి, చదవమ్మా. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ఎక్కడుంది? అరేబియా దేశంలో ఉన్న సీనాయి. అరేబియా దేశంలో ఉందని కూడా పౌలు గారు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సీనాయి పర్వతం ఎలా ఉందని, మోషే గారిని దర్శించినప్పుడు దేవుని యొక్క శక్తి దిగినప్పుడు ఆ పర్వతం మీద ఏమైంది? అగ్ని దహించి వచ్చింది కదా, అది బాగా కాలిపోయి ఆ పర్వతం నల్లగా అయిపోయింది. ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. అయితే సౌదీ అరేబియా దేశం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కలంతా కూడా 1000 ఎకరాల్లో నియోమ్ అనే ఒక పెద్ద పట్టణం కడుతుంది. ఏంటది? నియోమ్. ఆ పెద్ద పట్టణం ద్వారా, ఆ పెద్ద పట్టణము చాలా హై టెక్నాలజీతో కడుతుంది. ఆ టెక్నాలజీలో భాగమే, లేకపోతే ఆ స్థలంలో భాగమై ఉన్నటువంటి బైబిల్ చారిత్రక ఆధారాలను పూర్తిగా నాశనం చేయాలని అది వెనక నుంచి బ్యాక్ సైడ్ అసలు పనిచేస్తుంది. పైకి నియోమ్ పట్టణం, కానీ దాని వెనక ఎజెండాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటి చెప్పిన? బైబిల్లో ఉన్న చారిత్రక ఆధారాలు ఏం చేయాలా? నాశనం చేయాలి, పాడు చేయాలి. అప్పుడు ఏమవుతాయి? చూసుకోవడానికి ఉంటాయా? తెలుస్తాయా? ఒకప్పుడు దేవుడు ఇక్కడ దిగొచ్చాడని తెలుస్తుందా? అది పాడు చేస్తున్నారు. అలా నేను చెప్పేది అబద్ధం కాదు. మీరు చూడొచ్చు, గూగుల్ చేసి నియోమ్ అని కొడుతూ వస్తుంది, సెర్చ్ చేయొచ్చు. చాలా పెద్ద పట్టణం కడుతుంది సౌదీ అరేబియా. ఇప్పుడున్నటువంటి రాజు చేస్తున్నాడు అది. అయితే దేవుని బిడ్డలారా, దాని తర్వాత చదువుమా. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటే అయి ఉన్నది. ప్రస్తుతమందున్న యెరూషలేములో ఎవరున్నారు? నేను ముందే చెప్పాను, నా ఫోకస్ పెట్టాలి. మీరు ఏమవ్వాలి? నా వైపు చూడండి. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకుంటే మీ ఆలోచన విధానం మారుతుంది. మీ ఆలోచన విధానం మారితే మీకు వచ్చే రిజల్ట్ మారుతుంది. మీ ఆలోచన బట్టే వస్తాయి. ఎందుకు? నీ ఆలోచన యావత్తు సఫలపరచబడును గాక అని వాక్యం చెప్పింది. ఎప్పుడైతే వాక్యం నువ్వు సరిగా ఎరుగుతావో అప్పుడు నువ్వు సరిగా ఆలోచించగలుగుతావు. సరిగా ఆలోచిస్తే నీకు సరైన ప్రతిఫలం వస్తుంది. చాలామంది ప్రార్థనలకే జవాబులు అనుకుంటున్నారు. నీకు తెలీదు, నీ ఆలోచనలు కూడా జవాబులు ఉన్నాయి. రోజు మొత్తం మంచిగా ఆలోచించు. ఏమవ్వాలి? రోజు మొత్తం ఏం చేయాలా? మంచిగా ఆలోచించు. అదైపోద్ది, ఇదైపోద్ది, అదైపోయింది, ఇదైపోయింది, మొత్తం అయిపోద్ది. అప్పుడు మీకు అర్థమైందా? అలా ఆలోచించొద్దు. రోజు మొత్తం నీకు మంచి ఆలోచన రావాలి. నేను గొప్పవాడిని అనాలా, దేవుడి మహిమ కోసం ఉన్నాను,
ఇలాంటి ఆలోచనలే నేను కొంచెం కొన్ని రోజులకి ఇలా మారిపోతాను, నెక్స్ట్ ఇయర్కి ఇలా అయిపోతుంది. ఇలాంటి ఆలోచనలు రావాలి. అప్పుడు నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేస్తాడు. మీకు అర్థమైందని చెప్పింది? చదవమ్మా. ఇప్పుడున్న యెరూషలేములో ఎవరున్నారు? ఇజ్రాయేలీలు అనండి. ఇప్పుడున్న యెరూషలేములో మీరున్నారా? మీరు ఒంగూరులోనూ ఏలూరులోనూ ఉన్నారు. నిజమేనా? ఎక్కడున్నారో చెప్తాను మీకు. ఇప్పుడున్న యెరూషలేములో ఎవరున్నారు? ఇజ్రాయేలీలు. కానీ వాళ్ళు కూడా దాస్యత్వంలో ఉన్నారు. అదే చెప్తున్నాడు ఆయన. కానీ మనం ఎక్కడున్నా చూడండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఎలా ఉంది? స్వతంత్రముగా ఉన్నది. దాస్యం కింద లేదనండి. దాస్యం కింద లేదు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి యెరూషలేములో ఇజ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు కూడా బానిసత్వంలో, దాస్యత్వంలో ఉన్నారు. మొదటి నిబంధన ఎవరికి? వాళ్ళకి. రెండో నిబంధన వాళ్ళు తీసుకోలే. కానీ రెండో నిబంధన ఫలితాలుగా మనం ఉన్నాం. మనం పుట్టడం రిజల్ట్గా పుట్టాం. అంటే పుట్టడం పాస్గా పుట్టామనండి. కొంతమంది పాస్ అవుతానా అవనా అంటారు, చూసారా? మీరు పుట్టడమే పాస్ అయి పుట్టారు. దేన్ని బట్టి చెప్పినా? ప్రభువైన యేసుక్రీస్తు త్యాగాన్ని బట్టి. అయితే అక్కడ చదవమ్మా. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. అంటే ఇప్పుడు మనకు తల్లి ఎవరు? పైనున్న యెరూషలేము తల్లి స్వతంత్రంగా ఉంది. మనం ఎలా ఉన్నాం? మన పిల్లలు ఎలా ఉండాలి? తర్వాత ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి కుమారులమై ఉన్నాము. వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. తర్వాత అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడికి ఏం చేస్తున్నాడు? హింస పెట్టెను. ఏం తెలుసా పెద్ద హింస? ఇవన్నీ ఉన్నాయా? ఏదో చెప్తారు కానీ దర్శనాలు ఉంటాయా? భాషలు ఉంటాయా? దేవుడు కనిపిస్తాడా? ఎవరు చేసే పనులు? మళ్ళీ మందిరం రావడం మానేస్తాడా? వస్తాడు, ఇలా అంటాడు. రోడ్డు మీద వెళ్తుంటే మందిరం ఎందుకు చేసావంటే, మందిరం కనిపించింది కదా. అసలు నువ్వు మందిరం కదా. అది పోయిందా? దూరం నుంచి కనపడంగానే ఎక్కడి నుంచి నేర్చుకుంటారు చెప్పండి? ఇది ఎవరో చేశారు అందుకు ఇటు చేస్తాడు. వాక్య అవగాహన ఉందా? అది చర్చ్ కనిపించిందని అసలు నువ్వే చర్చు. మీకు తెలుసా, ఇవన్నీ మీకు మేలు చేసే కాదు, మిమ్మల్ని దిగజార్చేయి. వాక్యం చెప్పింది అది. అంటే ఫస్ట్ నీలో నువ్వు భయపడాలి. నువ్వే ఒక మందిరాన్ని ఫస్ట్. ఎవరు చెప్పండి? మేమే ఒక మందిరం అనండి. మరి ఈ మందిరం ఎందుకు అయ్యగారు అంటారే? మళ్ళీ అది కూడా చెప్తారు. చెప్పాలిగా, నాకు బాధ్యత ఉంది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? ఇందును గూర్చి లేఖనం ఏం చెప్తుంది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు. అంటే దాని అర్థం ఏం చెప్పినా? మతాన్ని వెళ్ళగొట్టు. ఏం చేస్తావు? నిన్ను బానిసత్వంలో భారంగా పడేస్తుంది, దాస్యత్వంలో పడేస్తుంది. ఆ మతాన్ని వెళ్ళగొట్టు ఫస్ట్. ఏ వెళ్ళగొట్టాలి? మీరు మతంలో ఉన్నారనుకో, ప్రతి ఆదివారం మందిరానికి రావడం ఏమవుతుంది? కష్టం అవుతుంది. ఏమవుతుంది? ఒక అరగంట లేట్ అయిందనుకో, చాలా కష్టం అవుతుంది. ఎవరికి? వాళ్ళు చూడండి, అలా వెళ్ళి ఇలా దండం పెట్టుకుని వచ్చేస్తున్నారు. అక్కడ ఏదో వేసి నీ ఇష్టం, ఒకళ్ళు అక్కడికి వెళ్తే వెళ్ళొచ్చు, ఏమైంది? అలా వెళ్ళి ఇలా దండం పెట్టుకుని వచ్చేయచ్చు. ఎక్కడ? వేరే మతంలో. కానీ ఇదేంటి మతమా?
మతమా ఇది? ప్రతి ఆదివారం మందిరానికి రావాలా? నువ్వు నూతన సృష్టి అయితే నూతన సృష్టికి సంబంధించిన వాటికే వెళ్తావు. ఇంకా పాత ఉన్నాయనుకో, పాత వాటికే వెళ్తావు. కానీ నూతన సృష్టి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉంటుంది. ఆ వెలుగు లేనాడు పాత పట్టుకుని వచ్చాడు, వస్తాడుగా మతంతో, ఆడికి డోరేసి అవతలకు పొమ్మంటాడు ఆయన. పొమ్మనేది ఎవరు తెలుసా? ఇన్నాళ్ళు ఇలాగ అంటారే ఇంట్లో ఫోటో పెట్టుకొని చేస్తారే, ఆయనే పొమ్మనేది, మనం కాదు. ఎవరు పొమ్మంటారు? ఆయనే. అదేంటి నిన్నాళ్ళు మావాడు అనుకున్నావు? నువ్వు అనుకున్నావు అంతే, కానీ చేయలే. ఏమన్నా నా నిమిత్తం ఎవరైతే సిగ్గుపడతారో వాళ్ళ నిమిత్తం, సిగ్గుపడడం అంటే ఏంటి చెప్పనా? మనుషుల ముందు సిగ్గుపడటమే కాదు, కొన్ని థింగ్స్ పదే పదే చేయడానికి ఏమొస్తుంది? విసుగు వస్తుంది. అందులో మెయిన్ వచ్చేది ఏం చెప్పిన మందిరం. ఏంటి ఇది? అసెంబ్లీ అనండి. అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కలుస్తారు, ఇక్కడ ఓన్లీ రాజులు కలుస్తారు. ఎవరు కలుస్తారు? మీరందరూ రాజులైనా మీరు రాజులు కలుస్తారు ఇక్కడ. అస్మాను ప్రతి ఆదివారం వెళ్ళాలి ఏంటి? వెళ్ళొద్దు. నువ్వు రాజు కాకపోతే రావచ్చు. పన్నోడు అయితే రెస్ట్ తీసుకో. ఏమవ్వాలి? పన్నోడైతే ఏం చేయాలి? రాజుకు కూడా పని ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించటం అసలైన పని. కింగ్స్ కదా, కింగ్స్ అవునా కదా? రాజులకి ఏం పని ఉంటుంది? రాజులకు రాజుని ఆరాధించడం అనే పని ఉంటుంది. అందుకే మందిరం రావడం కష్టం కాదు. ఇది ఎందుకు చేయాలో కూడా నేను మీకు చెప్తాను. అయితే పరలోక యెరూషలేము స్వతంత్రాలుగా ఉంది. ఇప్పుడు మనం ఏమయ్యాం? స్వతంత్రులుగా ఉన్నాం. ఇప్పుడు వరకు చదివిన వచ్చిన కింద చదువమ్మా. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు. ఏంటండి? దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు లైవ్ వెళ్తుందా? వారసుడై ఉండడు. ఏంటండి? దాసి కుమారునితో పాటు సమానంగా ఉంది. చదువమ్మా. వారసుడై ఉండడు కాగా దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు ఏమై ఉండడు? వారసుడై ఉండడు. అంటే మతంలో ఉన్నాడు ఎప్పటికీ స్వతంత్రాలుగా ఉన్నట్టు వారసత్వపు క్రియలు అనుభవించలేడు, ఏమవ్వలేడు. అందుకే సంవత్సరాలు కలుస్తుంది, కానీ పక్షిరాజు లాగా వాళ్ళ బలం మాత్రం పెరగదు. ఏమవదు? బలం పెరగదానండి. కానీ మనం అలా కాదు, ప్రతిరోజు నూతన బలాన్ని పొందుతాం. తర్వాత చదువమ్మా. కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏమయ్యాడు? స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఏది నిన్ను పట్టుకొని బంధించలేదు. ఎందుకు చెప్పనా? నిన్ను సృష్టించినాడు. మత్తయి సువార్తలో చదివించానే, నిన్ను సృష్టించిన వాడితో నువ్వు పక్కకి వెళ్ళిపోయావు. ఏమయ్యావు? సపరేట్ అయ్యావనండి. సృష్టించిన వాడితో ఏమయ్యావు? దాన్ని బట్టి నీకేమొచ్చింది చెప్పనా? అసలైన విశ్రాంతి చూపించాడు ఆయన నీకు. అసలైన విశ్రాంతి ఎవరు చెప్పనా? ఆయనే. ఎవరు? ఆయనే. ఆయనే కనబరుచుకుంటున్నాడు, ఆయనే అన్ని చేస్తున్నాడు. అసలైన విశ్రాంతి ఆయనే. తర్వాత కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏమవ్వాలంటే దానికోసం స్థిరంగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద. ఆ మతం ఉందే, క్రిస్టియన్ మతం, అందులో కలవద్దు. దేవుని కుమారుడు అనే వారసత్వంలోనే ఉండు.
ఎందులో? మీకు చెప్పింది అర్థమైందా? కానీ చాలామంది ఇది వాళ్ళు అనుభవించట్లేదు, వాళ్ళు తెలియచేయట్లేదు. దేని బిడ్డలారా, యాకోబు గారు చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యాకోబు ఆ, తన త్రోవను వెళ్ళుచుండగా యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఏం చేయరు? దేవదూతలు అతని ఎదుర్కొనిరి. ఆ, యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టాడు. మహానయీం అనండి. మహానయీం. అక్కడ ఆయనకు ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఏం జరిగింది? ఎన్కౌంటర్. మన కొలిచే దేవుడు నిజమైన దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు? యాకోబు గారు దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు. భూమి మీద అసాధారణమైన పని జరిగిందని ఆ పేరుకి ఏం పేరు పెట్టాడంట? స్థలానికి మహానయ్యం అనండి. దేవుని దూతలు ఎదుర్కొన్నారు ఆయనని, అందుకే మహానయ్యం అని పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 18-19 వచ్చినాక. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడే పేరు పెట్టాడు. బేతేల్. ఇప్పుడు ఒక ఎన్కౌంటర్. మునుపేమో మహనీయం, ఇప్పుడేంటి? బేతేల్. ఇప్పుడు ఒక విషయం జరిగింది ఆయనకి. ఇక్కడ చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 30-31 వచనాలు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినా నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? పెనుయేలు. ముందేంటి? ఓ రకటలా బస్సే. ముందు మహనీయం, నెక్స్ట్ పెనుయేల్. ఎవ్రీ టైం ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ ని బట్టి ఆ పేర్లు మార్చుకుంటూ వెళ్ళాడు. కానీ మనమేంటి తెలుసా? మనమేంటో చూపిస్తామే. ఆయనకు ప్రత్యక్షత దొరికింది, కానీ మనమేంటో మీకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. హల్లెలూయా. ఆయన మూలముగా ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. రావట్లేదు. ఆయన మూలమునను రావట్లేదు. ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు. చూడమ్మా, కొంచెం కరెంట్. హల్లెలూయా, హల్లెలూయా. క్రషటలమస్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
నామమునకు ఆ, ఆ, ప్రభావములను ఎవరు? మళ్ళీ ఫస్ట్ నుంచి చదవమ్మా. ఎవరు? ఎవరు? సరే కూర్చొని జారదు. ఎవరు? దైవ. నేను అన్నానే, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన మూలంగా సమస్తము కలిగాయి. ఆయన బిడ్డలకి, ఆయన వారసులకి అవి దక్కుతాయి. అయితే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఏం ఆరోపిస్తారు? ఏం ఆరోపిస్తారండి? ఏం ఆరోపిస్తారు? తర్వాత ప్రభావ మహాస్యములను ఆ, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఆ, యెహోవా నామమునకు చెందవలసిన యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆ, ఆయనకు ఆరోపించుడి. అలా ఆరోపించాలి. దైవపుత్రులందరూ ఆరోపించాలంటే ఒక అసెంబ్లీ ద్వారా ఆరోపించాలి. ఏం చేయాలి? సంఘంగా ఆరోపించాలి. మనం కూడుకొని ఆరోపించాలి. ఆయన ప్రభావాన్ని మనం ఆరోపించాలి, తెలియచేయాలి. కానీ ఇది ఎవరు చేస్తారు చెప్పనా? దాసుడు చేయలేడు, దైవపుత్రుడు చేయగలడు. ఎవరు చేయగలరు? అంతకంటే ఇంపార్టెంట్ పనే ఉండదు. నేను నా దేవుని మహిమను ఆరోపించడానికి వెళ్తున్నాను, ఈరోజు కొద్ది రేపు చూసుకుందాం అంటారు. మీకు అర్థమైందని? అది వాచ్ లేదు కదా అయ్యగారు చూస్తున్నారు అనొద్దు. కొంతమంది అలాగే ఏం లేకపోయినా వెళ్తారు. అందుకే ఏం లేకపోయినా చూశాను నేను. మీకు అర్థమైందా? అది ఇంపార్టెంట్ పని కాదు, పెద్ద పని కాదు. అయినా మందిర విషయమే శ్రద్ధ ఉండదు. ఇది మన సంఘం కాదు దేవుని బిడ్డలారా, టోటల్ ప్రపంచం అంతటా ఇలాగే జరగాలి. నేను మన దగ్గరికి మాట్లాడలే, మొత్తం బయటికి వెళ్తుంది కదా. టోటల్ అన్ని సంఘాలు ఇలాగే జరగాలి. దైవపుత్రులందరూ ఏకమై ఆయన ప్రభావాన్ని ఆరోపించాలి. ఆమేన్. చేయాల్సిన పని అది. కానీ అంతమంది ఏం ఉండదు. అంటారే కొంపలు మునిగిపోయినట్టుగా, నిజంగానే మునిగిపోతాయి. ఎందుకు చెప్పనా? ఆయనకి ఇవ్వాల్సిన మహిమను, ఘనతను నువ్వు ఆయనకు ఆరోపించినప్పుడు, ఆయన కుమారుడిగా, రాజుగా నువ్వు చేసినప్పుడు, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగాయే అవి నీవు నావి అవుతాయి. ఎప్పుడు? ఆయనకు ఆరోపించుడి. దైవపుత్రులు ఆరోపించినప్పుడు. ఆమేన్. అందుకే ఎప్పుడు అంటే ఈవెన్ నాకు సంఘం చర్చ్ సేవ లేనప్పుడే, ముందే ఎప్పుడన్నా నేను బయటకు వెళ్తున్నప్పుడు మిగిలిన రోజుల్లో ఎక్కడన్నా ఆయన స్తుతించినట్టు ఆ స్వరం నాకు వినబడితే నా హృదయం అంతా ఉప్పొంగిపోయేది. నా తండ్రి స్తుతించబడుతున్నాడు ఎంత. నేను వాళ్ళతో పాటు స్వరం కలిపేసేవాడిని. వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను. కానీ వాళ్ళు పుత్రులు, నేను పుత్రులు, మేము కలిసి నా దేవునికి స్తుతిస్తున్నాం. మీకు అర్థమైందా? అది చేసేవాడిని నేను అలాగా. ఆయనకి చెందాల్సిన మహిమ ఘనత ఆయనకి ఆరోపిస్తుంటే ఖచ్చితంగా అందులో నేను భాగం అవ్వాలి. మనం ఏమవ్వాలి? భాగం అవ్వాలి మనం. ఈరోజు డేట్ ఎంత? 18, 17, ఇంకా 13 రోజులు ఉంది. రేపటి నుంచి ఉదయం ప్రతిరోజు మనం 5 గంటల నుంచి 6 గంటల వరకు అందరం కలుస్తాము. ఎక్కడ? చర్చిలో కాదు, ఇంటి దగ్గర. ఎవరిళ్ళు వాళ్ళే ఉంటారు, మనం ఆన్లైన్లో కలుస్తాం. మీరు వ్యక్తిగతంగా 5 to 6 ప్రేయర్ చేయాలి. ప్రేయర్ కాదు, స్తుతించాలి, ఓన్లీ ప్రేయర్ చేయాలి. ఎందుకు? సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేస్తున్నాం మనం. కాబట్టి 5 to 6 మీ ఇళ్ళ దగ్గరే మీరు ఖచ్చితంగా భాషల్లో ప్రభువును స్తుతించాలి. మేము కూడా మా ఇండ్లలో యాడ్ అవుతాం. మీరందరూ ఏం చేయాలంటే టైం ఫినిష్ అయిన తర్వాత ఏం పెట్టాలి? ఇదేంటిది? ఇది తంబే కాదు, దాహంగా ఉందన్నట్టు పెట్టాలి. మీకు అయ్యే కనబడుతున్నాయి. అయ్యగారు ఇంకా దాహంగా ఉన్నాం, స్తుతిస్తాం అనాలి. చిన్నపిల్లలు వాటర్ అడిగినప్పుడు ఎలా అడుగుతారు? రెండిటికి ఇది, ఒకటి విజయానికి, ఇంకోటి దాహంగా ఉందండి. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, నేను చెప్తా అలాగే. అంత స్పెషల్ ఉంటాయి నా దగ్గర.
హల్లెలూయా. అందుకే డిఫరెంట్ నేను. మీకు అర్థమైందా? దాహంగా ఉంది అయ్యగారు, రేపు కూడా స్తుతిస్తాం అన్నదానికి ఈరోజు మీరు పెట్టలేదు అనుకో, మా దాహం తీరిపోయింది అంటమే. పెట్టిన వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను వాళ్ళ దాహం తీరినట్టు అనుకుంటాను, కానీ వాక్యం చెప్పింది జీవజల బుగ్గల ఎద్దుకు నడిపించి తప్పిక గలవాన్ని ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. సో మనం పరిశుద్ధాత్మ ద్వారా, భాషల ద్వారా మనం ప్రభుని ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నప్పుడు ఏదైతే తప్పికుందో అదంతా తీరిపోతుంది. హల్లెలూయా. అందుకే స్తుతిస్తాం మనం. చదవమ్మా. ప్రతిష్ఠితములకు ఆ, ఆభరణములను ధరించుకొని ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని. ఈ ఆభరణ అంటే ఏంటి? అలంకరణ అనండి. అలంకారం. ఇంత లావు చైన్ వేసుకొస్తే మీరు ఏం చేస్తారు? నన్ను కూడా చూడరు, దాన్నే చూస్తారు. ఎన్ని తులాలు ఉంటుందో? అసలైన ఆభరణ అది కాదు. ప్రతిష్ఠితములకు ఆభరణలు అంటే దేవుడు మనకి విధానం నేర్పించాడే, ఆయన వాక్కు ద్వారా సెలవిచ్చాడే, అవి ధరించటం. ఏం చేయడం? ధరించుకో. అవి ధరించటం. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. ఆ సాగిల పడటమే నేను నీకు లోబడుతున్నాను ప్రభువా. ఆమేన్. నేను నీకు లోబడుతున్నాను, నువ్వు చెప్పింది చేస్తా, నీలో నేను జీవిస్తాను. అదే దానికి అర్థం ఏంటి? ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని. అసలు ఆజ్ఞల్లో సహవాసంగా కూడుకోమని ఆజ్ఞ ఎగిరిపోయింది. ఇంకెక్కడ ప్రతిష్ఠితులకు ఆభరణాలు? ఇంకెక్కడ ఆయనకి సాగిల పట్టాలు? మీకు అర్థమైందని చెప్పింది. కొంతమందికి తెలియలేదు. టోటల్ సార్వత్రిక సంఘంలో ఇటువంటి క్రమశిక్షణ దేవుని పట్ల ఉన్న ఆ సాగిల పట్ల లేదు. కానీ మీకు తెలుసా, దేవుడు దాన్ని అంగీకరించడు. ఏం చేయడు? మరి ఆదివారం వచ్చి మిగిలిన రోజంతా బయట ఎలా పడతాను ఉండమంటారు అయ్య గారు? అది కూడా చెప్పాగా. అంటే నువ్వు మతంలో ఉన్నావని. ఏమై ఉన్నావు? మతంలో. అలా కాదు. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇప్పుడు మనం ఏంటో చూపిస్తాను మీకు. ప్రతిష్ఠిత ఆభరణాలు వేసుకొని ఏం చేయాలా? ఆయన ఎదుట సాగిలపడు. ఆయన ఎదుట సాగిలపడటం అంటే ఇక్కడ పడుకొని లేచేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఎలా పడతాను ఉండడం కాదు. అది ఫిజికల్ యాక్షన్ ఇలాగ. కానీ లోపల అసలైన యాక్షన్ ఏంటి చెప్పనా? ఎప్పుడు ఆయన ఎదుటే మనం ఉన్నాం, ఆయనలో మనం ఉన్నాం. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఎప్పుడు ఆయన ఆజ్ఞను, అంటే నువ్వేం చేయాలి? ఆయన విశ్వాసంలో కొనసాగాలి. ఆజ్ఞలు పాటించటానికేమో బాధ ఏమి లేదు. ఒకవేళ బాధింపబడేవాడు ఎవరంటే ధర్మశాస్త్రంలో ఉన్నవాడు, బానిసగా ఉన్నవాడు. కానీ మనకున్న ఆజ్ఞలు కాదు, విశ్వాసపు మార్గం. ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి మనకి ఎన్నడూ బాధ లేదు. బాధ ఉందా? లేదు. ఒకసారి చూడండి, చదవమది. యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది. ఓకే, ఎక్కడ వినబడుతుంది? జలముల మీద. ఆయన స్వరం జలముల మీద వినబడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుంచి చూడండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు నేను వేవేల కొలది. ఎక్కడికి వచ్చారు? వేవేల కొలది. దానిపైన పరలోకపు యెరూషలేముకి వేవేల కొలది దూతల యొద్దకు, దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరు న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన
ఏ ప్రభువునొద్దకును ఆ, హేబేలు కంటే ఆ, మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును ఉమ్. మీరు వచ్చి ఉన్నారు. మీరేమయ్యారు? వచ్చి ఉన్నారు అనండి. వచ్చి ఉన్నాము. మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. మన్నాళ్ళు ఎవరో మీకు ఫోన్ చేశారు, వస్తున్నాం అంటారా? వచ్చేసామంటారా? శరీరానుసారంగా మీరు ఇక్కడే ఉన్నారు, ఆత్మానుసారంగా మీరు సియోన్లో ఉన్నారు. మీరు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. పెనుయేలు దగ్గర ఒక పెనుయేలు, ఆ స్థలానికి ఒక పేరు. బేతేలు ఓ స్థలానికి పేరు. మహానీయం అదో స్థలానికి పేరు. కానీ మనం ఉన్న స్థలానికి ఒకటే పేరు, సియోను. ఏంటి? అక్కడ ఎవ్రీ టైం మనకి వేరే 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 చోట ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. కానీ మనకి ఒక రకంగా చెప్పంటే మనం ప్రతిసారి ఎన్కౌంటర్లో ఉన్న స్థలంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం? సియోన్. సియోన్ అనండి. అందుకే మనం అన్నీ చూస్తున్నాం. అయితే ఆయనకు ప్రత్యక్షత దొరికింది. కానీ వారసులుగా ఉన్న మనల్ని దేవుడు ఎలా చేయాలనుకున్నాడు తెలుసా? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ఆ? దేవుని కుమారుల ఎవరకు? దేవుని క్రిస్టియన్స్ అన్నాడా? అమ్మా దేవుని నాతో ఉన్నారా మీరు? ఉన్నాం. క్రిస్టియన్స్ అన్నాడా? అక్కడేమన్నాడు? దైవపుత్రులారా అన్నాడు అక్కడ. ఇక్కడేమంటున్నాడు? దేవుని కుమారుల. పక్కన పెట్టి చెప్పుకోండి, పక్కన షేకండి. దేవుని కుమారుడు అనండి, దేవుని కుమార్తె అనండి. ఒకసారి నవ్వండి, దేవుని కుమార్తె అనండి. దైవపుత్రులారా ఒకసారి లేచి నిలబడండి. క్రిస్టియన్స్ అంటే నిలబడరు మీరు, అందుకని. మనం దైవపుత్రులం కదా. ముగింపుకు వస్తాం. నిలబడడం అంటే దాని అర్థం ఏంటి? మీరు ఆనందించాలి. ఓకే. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు ఏం చేస్తుంది? మిగుల ఆశతో. దేనికోసం? ఎవరు ప్రత్యక్షత? దేవుని కుమారుల ప్రత్యక్షత. నువ్వు ప్రత్యక్షత పొందడం కాదు, నువ్వే ఒక ప్రత్యక్షతగా మార్చావు. మీకు అర్థమైందో? మీకు అర్థమైందో లేదు నేను అన్నమాట. నువ్వు పొందడం కాదు ప్రత్యక్షత, దేవుడే నిన్ను ఒక ప్రత్యక్షతగా మారుస్తున్నాడు. అంటే నీ లెవెల్ చాలా పెద్దది. ఎంత పెద్దది? ఈ సంవత్సరం అన్న వర్షం పడితే పంటలు పండుతాయో లేదో, సృష్టిలోంచి ఎదురు చూసే బ్యాచ్ కాదు నువ్వు, సృష్టి నీ కోసం ఎదురు చూస్తున్న బ్యాచ్. నీకు అర్థమైందో నేను చెప్పింది? ఈ సృష్టికి నీ కోసం ఎదురు చూస్తుంది. ఎలాగ చెప్పనా? మళ్ళీ చదవమ్మా, ఫస్ట్ నుంచి అవ్వచ్చును. దేవుని చదివే శాంతిగా రేగిరి గంతులేస్తుంది అనుకున్నా, డల్గా చూస్తుంది అలాగే. ఆవిడకి అర్థం కాలేదు ఏంటి? చదవమ్మా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు. ఎలా చూస్తూ? తేరి చూచుచు. ఓ, ఇతను డేవిడ్ పాల్. పైన చూస్తూ. చెప్పుకోండి మీ పేరు. మీ పేరు చెప్పుకోండి. చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి. వీళ్ళు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. అరే ఎంత బాగా పెళ్లి చూపులు కూడా సిగ్గుని ఇక్కడే కనబడుతున్నాను. అది కాదు, మీరు వాళ్ళు రోషంగా చెప్పుకోవాలి. మీకు అర్థమైందా? మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అంటే ఏంటి తెలుసా? ప్రతిరోజు ఎదురు చూస్తుంది. దేనికోసం? ఒక్కసారి నువ్వు మహిమ దేహాన్ని ధరించడం కోసం. అప్పటి వరకు నువ్వు ఆల్రెడీ వారసుడిగా నడుస్తున్నావు. నడుస్తున్నావు? నువ్వు క్రిస్టియన్గా నడిస్తే ఏం ఉపయోగం లేదు. నీకు ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు, దేవాది దేవునికి ఉపయోగం లేదు, అసలు ఎవరికి ఉపయోగం లేదు. ఉపయోగం ఉన్నట్టు ఫీల్ అవ్వాలంతే. ఏమవ్వాలి? చాలామంది అంటారుగా, భూమికి భారంగా ఉన్నాను అంటారు. అంటారా?
కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. ఆ భూమిని దాస్యత్తులో చెడిపించేవాళ్ళు మనం. ఏం చెప్తుంది చెప్పిన? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఆశతో మిగిలిన ఆశతో తేరి చేరి చూచుచు. కనిపెట్టుచున్నది. అంటే ఎవరు మనం ఇప్పుడు? ఎవరు మనం? ఎవరు? దైవపుత్రులం, దేవుని కుమారులం. ఎవరు మనం? ఎవరు? ఈ సృష్టి మరకటోలో సోటే. ఈ సృష్టి నీ కోసం నా కోసం ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది. రైతులు ఎదురు చూస్తారు వర్షం కోసం, అంత అలా కూడా కాదు. నైట్ పగలు నిద్రపోవట్లే, మన కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు మతంలో ఉన్నావు అనుకో, నీకేం అర్థమవుతుంది? అదే ఒక్కసారి నువ్వు దేవుని కుమారుడు అయ్యావు అనుకో, దేవుడిని ఆల్రెడీ ఏం చేశాడు? నూతన సృష్టిగా మార్చాడు. నూతన సృష్టిలో ఉన్న రాజువును ఒకసారి నువ్వు అందులోకి వచ్చి ఆ విషయం నీకు అర్థమైతే నువ్వు జీవిస్తుంటే నీకేది కష్టం కాదు. నీకు తెలుసా, యాకోబు దీవించడానికి పెనుగులాడాడు, కానీ మన వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి పెనుగులాడాల్సిన అవసరం లేదు. మన విశ్వాసంలో జీవించి ప్రయాణం చేస్తే చాలు, రావాల్సినవి అవే వస్తాయి, అవే వస్తాయి, అవే వస్తాయి. ఎందుకు చెప్పనా? ఎఫెసీ 3:20-21 చెప్పింది, సంగము ద్వారా ఆయన తరతరాలు మహిమను పొందాలి. దానికోసం ఉన్నావు నువ్వు నేను. బతుమాలుకుంటే కానీ కాదు, నువ్వు కొనసాగించి అడగక ముందే వస్తున్నాయి. నీ ఆలోచన యావత్తు సఫలపరచబడును గాక. మీకు అర్థమైందా? ఎందుకు చెప్పనా? నువ్వు ఎక్కడున్నావు? కానీ కొంతమంది విశ్వాసంలో నడిచే దానిలో నడవరు. ఏమవరు వాళ్ళు? ఐదు కిలోమీటర్లు పరిగెట్టాలి ఎస్ఐ జాబ్కి, 2 పరిగెడితే ఇచ్చేస్తాడా? ఇస్తాడా? 2 పరిగెడతా. అయితే రెండిట్లో ఉన్నాయే ఉంటాయి నీకు, అసలైంది రాదు. కానీ పౌలు గారు అలానే, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించింది. అంటే నేను పట్టుకున్నటువంటి ఆ తేజో మహిమని ముగించే నా పరుగు పొందాను అన్నాడు ఆయన. నా విశ్వాస మార్గం నడుస్తూనే ఉన్నాను నేను అన్నాడు. ఎన్నో వచ్చాయి ఆయనకి. 3 సార్లు ఓడ నుంచి తప్పించబడ్డాను అన్నాడు. ఒకసారి కొట్టి లాగి పడేసారు, ఆయన లేచాను అన్నాడు. అంటే ఆయన ఆపలే. ఆయన పరుగు పందెను ముగించడానికి ఏది ఆపలేదు. ఆయనకు తెలుసు, ఆయనే రాశాడు. ఇవన్నీ ఎవరు రాశారు? ఆయనే. దేవుడు ఆయనకు బయలుపరిచాడు. ఆయనకు తెలుసు ఇదంతా అసలు ఎన్నదాగింది కాదు, ఈ సృష్టి నా కోసం ఎదురు చూస్తుంది అన్నాడు ఆయన. అలాంటి లైఫ్ నీది నాది. కాబట్టి దేవునితో మనం జీవించాల్సిన విధానం ఇదే. ఏంటి? మీకు అర్థమైందా దేవుని బిడ్డలారా? నేను చెప్తున్నా, మీకు అర్థమైనా? యాకోబు గారు ప్లేస్ మార్చి పెట్టుకున్నాడు. అలాగా ఎవ్రీ టైం ఎన్కౌంటర్ జరుగుతుంది, ప్లేస్ మారు. అసలు మనం ఉన్నదే ఒకటే ప్లేస్. ఇప్పుడు పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ దేశం తిరిగినా నువ్వు సీఎంలో ఉన్నావు. నువ్వు ఎక్కడి నుంచి అన్నా రా, ఏ ఏరియా నుంచి అన్నా రాను, నువ్వు మాత్రం ఉన్నది సీఎంలోనే. అంటే నువ్వు రావడమే దేవుని మహిమ కోసం వచ్చావు. హల్లెలూయా. చర్చ్ అనేది ఒక అసెంబ్లీ. చెప్పండి, కింగ్ అని పక్కన వాళ్ళు పెట్టుకోండి. కింగ్ అనుకున్నాడు, కింగ్ అనేటప్పుడు కింగ్ అలా పిలవడు. ఇంకో రాజు వచ్చినప్పుడు ఎలా ఉంటారు తెలుసా? పొగుడుతారు. ఎలా పొగుడుతారు? అసలు ఎలా ఇవ్వాలి మీరు? హాయ్ కింగ్. అదే ఇలా ఇచ్చారు అనుకో, నువ్వు కింగ్ ఏమో, నేను కింగ్ కాదులే. అదో ఫీలింగ్ వాళ్ళకి. నీకు తెలుసా, అలెగ్జాండర్ గెలిచిన అలెగ్జాండర్ అవసరం లేదు మనకి. మనకి అంతకంటే బెస్ట్ పోలిక ఉంది.
దేవుని రాజ్యం మొదటి రాయిగా ఉన్న తుదకు మహాపర్వతమైంది. మొదట నువ్వు చిన్న కింగా, నెక్స్ట్ నువ్వు చాలా పెద్ద కింగ్. మనమైతే ప్రపంచమంతా కింగ్. దేవుని రాజ్యం ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? రాయి. తర్వాత ఏమైంది? వాక్యం ఉందా లేదా? అలాగూ దానియేలు గారు చూసాడా లేదా? ఈ రాయి ఏంటి ప్రభు అంటే, ఆ రాయే దేవుని రాజ్యం మొదటి రాయిగా ఉంది, నెక్స్ట్ మహాపర్వతం అయింది. ఇప్పుడు నీకున్న వాటిని చూసుకొని నేను కింగ్ కాదు నువ్వు కాదు. నువ్వు చెప్పాలా నేను కింగ్. వెళ్ళే కొద్ది వజ్రాలు వస్తాయి, వైడూర్యాలు వస్తాయి, పేరు వస్తుంది, ప్రఖ్యాత వస్తుంది, నా పేరు విస్తరిస్తుంది, నేను ఫలిస్తాను. నేను ఉన్నదే దేవుని మహిమ కోసం, నేను విస్తరించడానికే ఉన్నాను. నేను అసెంబ్లీ అవుతున్నాను, నేను కింగ్స్ని కలుస్తాను. ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలుస్తావు? ఎవరిని కలవాలా? కింగ్ ఎవరిని కలుస్తాడు? పనోడిని కలుస్తాడా? మీరు బయటికి వెళ్ళి ఎవరిని కలవాలి? వైన్ షాప్లో కూర్చున్నాన్ని, బూతులు మాట్లాడాడు తాగుబోతుని, ఏళ్ళు కాదు కలవాల్సింది. కింగ్నే కలవాలా? ఇంకో కింగ్ ఎక్కడుండేది వాళ్ళని కలవాలి. అలా అటెండ్ అవుతారు కదా, వాళ్ళతో మాట్లాడాలి మంచిగా. మీరు దేని వాక్యాన్ని చెప్పాలా? మన కింగ్ ఎంత గొప్పవాడు అనాలి మీరు. మన ఇద్దరు కింగ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంత గొప్పవాడు. హల్లెలూయా. ఆయన ఎంతటి ధన్యత ఇచ్చాడు. జ్యేష్ఠ కుమారుడు, ఒక కుమారుడుగా ఆయన నుండి ఆ తర్వాత ఇచ్చిన సంతానంగా మనల్ని కూడా చేశాడు. కాబట్టి దేని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, నువ్వు మతంలో ఉంటే నీకేం అర్థం కాదు. ఏమవ్వకూడదు? మతంలో ఉండకూడదనండి. మతంలో ఉండటం దాస్యం, బానిస. వాళ్ళ అస్తమానం ఏం చేయాలి చెప్పినా గట్టి తాడు కట్టాలి, లాగాలి. ఈ రోజన్నా రారా బాబు. ఎక్కడికి? అసెంబ్లీకి. ఎక్కడికి? చర్చ్కి. కానీ మనం ఏంటి తెలుసా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం తెలుసా? జీవితాలను రూపుదిద్దుతున్నాం. ఏం చేస్తున్నావు? దేని మీద తప్పుగా అనుకోకుండా మాట వినండి. మీరు అసెంబ్లీని చూడండి, ప్రజల కంటే ఆళ్ళను కొట్టుకోవడం ఎక్కువ అవుతుందిగా ఇప్పుడు. ఏమండి, మమ్మల్ని ఎలా అన్నారు, వాళ్ళని ఎలా అన్నారు, ఇచ్చిన టైంకి ఎందుకు అవి ఉందా? కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం తెలుసా? రాజులుగా ప్రజల జీవితాలు రూపుదిద్దుతున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? తిట్టుకోవట్లే, కంప్లైంట్స్ చెప్పట్లే. మతంలో ఉన్నవాడు ఏమన్నా అనుకొని దేవుని కుమారులుగా, రాజులుగా మనం జీవితాలు రూపుదిద్దుతున్నాం. నువ్వు ఎక్కువ మౌల్డ్ అయ్యావా, ఎక్కువ నువ్వు ఆయనకి లోబడ్డావా, దేవుని అలా ముందుకు తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? ముందుకనండి. మేము ఆగం అయ్యగారనండి, ఒక దగ్గర ఉండడం అయ్యగారనండి, మేము విస్తరిస్తామనండి. ఎంతలా విస్తరిస్తారు చెప్పనా? సకల సృష్టి మీకోసం ఎదురు చూస్తుంది, అంతలా విస్తరిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆకాశాన్ని చూసినప్పుడు వస్తున్నాడు, తొందరలో ఉంది, ఏమంటారు? ఒకసారి పైకి చూసి చెప్పండి, వస్తున్నావులే చెప్పరా? రారా? ఏలూరులోనే ఉంటారా? ఇంట్లో బయటకు కూడా వెళ్ళరు. తర్వాత తుమ్మితేనే వెళ్ళలేదు మీరు, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే వెళ్తారా? మరి వచ్చేస్తున్నానండి, దగ్గరలోనే ఉందానండి, వస్తున్నానండి. బయటికి వెళ్ళి చెప్పుకోండి. అలాగే ఇంటికి వెళ్ళి చెప్పు, వస్తున్నావు, కంగారు పడకలే, నిన్ను కూడా విడుదల చేయిస్తాం. అలాంటి వాళ్ళు మీరు. నేను ఎప్పుడు పోతానో అలాంటి వాళ్ళు కాదు మీరు. ఎవరు కాదు మీరు? నేను ఎప్పుడు పోతానో అనొద్దు, నేను వస్తున్నాను అనండి. హల్లెలూయా. పోతాననే మాట వద్దు, మేము పోనివ్వము అనాలి మీరు. అపవాది ఎవరినైతే పోనిస్తున్నాడో మేము పోనివ్వం వాళ్ళని. వాళ్ళు మేము అడ్డుకుంటాం, కొందరిని అగ్నిలోంచి లాగినట్లు లాగుతాం.
వాళ్ళ గమ్యం నరకమే, కానీ మేము లాగేస్తాం వాళ్ళని. మేము లాగి ప్రేమ రాజ్యంలో మారుస్తాం. అది మేము పోనివ్వము. హల్లెలూయా. ఒప్పుకోం దానికి. అలాంటి వాళ్ళం మనం. దేని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, దైవపుత్రులు మీరు, దేవుని కుమారులు మీరు. ఇప్పుడు పెనియేలు, బేతేలు మహానయము కాదు, ఇప్పుడు సియోన్ పైనున్న యెరూషలేం. ఆ యెరూషలేం స్వతంత్రంగా ఉంది, నువ్వు కూడా స్వతంత్రంగా ఉన్నావు. ఏది నిన్ను ఆపలేదు, ఏది నిన్ను అడ్డుకోలేదు. ప్రతిదీ పైకే మనం. హల్లెలూయా. పెట్టుకోండి, మీరు విశ్వాసంలో కొనసాగాలి. ఏమవ్వాలి? ఆ కొనసాగింపుకి మీకు ఏది అడ్డు రాకూడదనండి. ఇంకోసారి ఇలా అనొద్దానండి. ఇలా ఎందుకు అనొద్దన్నాను? వాచ్ లేకపోయినా, అర్జెంట్ కాకపోయినా, మన ఫీలింగ్ ఏంటంటే అయ్యగారు లేకపోయినా చూస్తున్నారు ఏంటని. ఎందుకు చూసాను తెలుసా? అది కూడా ప్రొఫెటికల్గా చూశాను. కొంతమందికి దేవుడి కంటే మించి ఇంపార్టెంట్ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఏది లేదు. ఏం లేదు. నిన్న ఒక స్టోరీ చదివానండి, చూశాను. నేను చాలా సంపాదించాడంట అతను, ఒక్క మనశ్శాంతి తప్ప. ఏం లేదు. ఎందుకు చెప్పనా? అతను ఎంత సంపాదించాడో, ఏదైతే ప్రేమించాడో ఆ పెద్ద కుమారుడికి బాగాలేదంట. అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తం సమస్తము కలిగాయి. ఇప్పుడు అవి మనకున్నాయి. ఆయనలో మంచే కలిగింది, చెడు కలగలేదు. మంచి ఆయన ద్వారానే వచ్చింది, చెడు ఆయన ద్వారా రాలే. చెడు ఎవరి ద్వారా వచ్చింది? అపవాది ద్వారా వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన మూలముగా, ఆయన నిమిత్తం ఉన్నవన్నీ ఎవరికి? ఇప్పుడు మనకేనండి. కాబట్టి చర్చ్ అనేది ఒక అసెంబ్లీ, రాజులు కలిసే చోటు. ఇక్కడ కలిసే స్వతంత్రించుకోండి. మీ జీవితాలు మీరు ఏం చేయాలి? ఎప్పుడు అయ్యేగా వినేది, ఎప్పుడు అయ్యే ఉండవు. ప్రతి మెసేజ్లో మర్మాలు ఉంటాయి. నా దగ్గర మీరు అలా అనలేరు. ఎప్పుడు అయ్యాను మీరు నా దగ్గర అనలేరు. ఒక్కసారి మీరు మిస్ అయితే ఒక తాళం మిస్ అయినట్టే, కీ మిస్ అయినట్టే. కీ ఇక్కడ తాళాలు పట్టుకెళ్ళి మీరు ఓపెన్ చేసుకుంటే మీ ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. మీరు అనలేరు. ఎలాగ ఇక్కడ అయ్యేగా ఉంటాయి, ఉండవు. అంతకంటే మించి అలా వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎందుకు చెప్పనా? మనమే ఒక ప్రత్యక్షత, మనమే ఒక ప్రత్యక్షత, మనమే ఒక ప్రత్యక్షత. చెప్పండి బయట చెప్పండి, మేమే ఒక ప్రత్యక్షతనండి. మా ప్రత్యక్షత కోసం ఈ సకల సృష్టి ఎదురు చూస్తున్నానండి. సృష్టి అనగానే ఓన్లీ ఆకాశమేనా? నక్షత్రాలు కాదా? సూర్యుడు కాదా? చంద్రుడు కాదా? గ్రహాలు కాదా? భూమి కాదా? ఇవన్నీ ఏమవుతున్నాయి? నూతన యెరూషలేములో సూర్యుడు చంద్రుడు లేరు. ఎందుకు చెప్పనా? అక్కడ ప్రభువు ఉన్నాడు, మనం ఉన్నాం. అంటే సూర్యుడి కంటే మించి నువ్వు ఎవరు? ఒకరోజు రాకపోతే ఏమైపోతావు అనేది ఉండదు. నువ్వే వెలుగు, ఆయనే వెలుగు. హల్లెలూయా. ప్రే ఇన్ 2 minutes టంగ్స్లో ప్రే చేయండి. ప్రే ఇన్ టంగ్స్ 2 నిమిషాలు. ప్రే ఇన్ టంగ్స్, ప్రే ఇన్ టంగ్స్. లిఖరా హదరబ సతలక